హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మనం పాలిటీ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇండియన్ పాలిటీ కొన్ని బేసిక్ టర్మ్స్ కానీ లేకపోతే కాన్సెప్ట్స్ కానీ మనం ఇంతకుముందు వీడియోలో కవర్ చేసుకున్నాం. ఈ రోజు నుంచి ఏంటంటే ఇండియన్ ఎకానమీ కూడా నేను స్టార్ట్ చేస్తాను. టాపిక్స్ అనేవి సిరీస్ వైజ్గా మనం వెళ్దాం. ఓకే, ప్రతి 1 వీక్కి ఒక వీడియో మనం పెడదాం. దానికి సంబంధించి ఏమైనా కొంచెం క్రిటికల్ టాపిక్స్ ఏమైనా ఉంటాయి సింప్లిఫై చేసి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ డిస్కస్ చేద్దాం. ఇందులో బేసిక్ నుంచి మనం వెళ్దాం. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎకనామిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ and consumption of goods and services in an area is called economics. ఒకసారి చూడండి. The study of production, distribution and consumption of goods and services in an area. ఒక ఏరియాలో మనం ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి మన నీడ్కి సంబంధించిన మనకి నీడ్కి అవసరమైనటువంటి ఏవైతే గూడ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాటి యొక్క కన్జంప్షన్, ఈ 3 స్టడీ అనమాట. ఈ 3 టాపిక్స్ యొక్క స్టడీ చేయడాన్ని మనం ఎకనామిక్స్ అని అంటాం. పర్టికులర్లీ మనకి గూడ్స్తో పాటు సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ దీన్నే మనం ఎకనామిక్స్ అని అంటాం. ఇందులో మనకి ఎకనామిక్స్లో 2 టైప్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంటాయి, అంటే బ్రాంచెస్ అనమాట. నార్మల్గా ఆ బ్రాంచెస్ ఏంటో ఒకసారి చూద్దాం. నార్మల్గా ఇందులో 2 టైప్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంటాయి మనకి. మైక్రో ఎకనామిక్స్, నెక్స్ట్ది మ్యాక్రో ఎకనామిక్స్. అసలు ఏంటి మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్? మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ యూనిట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్స్. ఓకే, ఇండివిజువల్ ఎకనామిక్ యూనిట్ని స్టడీ చేయడాన్ని మనం ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ అని అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్గా ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్, ఒక సింగిల్ ప్రోడక్ట్ లేకపోతే ఒక సింగిల్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ గురించి మనం స్టడీ చేస్తాం. నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ ఏ ఫార్మ్ ఆర్ కంపెనీ, ఒక కంపెనీ యొక్క అవుట్పుట్ ఎంత అనేది మనం స్టడీ చేస్తున్నాం. ఇక్కడ ఒక కంపెనీయే డిసైడ్ చేస్తాం, ఒక కంపెనీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మైక్రో. అర్థమైందా? నెక్స్ట్ది ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే, ఇవి కొన్ని పారామీటర్స్ అనమాట. ఇవి స్టడీ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి మైక్రో ఎకనామిక్స్లో కవర్ అవుతాయి. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే ద ఎకనామిక్స్ విచ్ స్టడీస్ ద ఇండివిజువల్ ఎకనామిక్ యూనిట్స్ ఈజ్ కాల్డ్ మైక్రో ఎకనామిక్స్. ఇందులో మనకి ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ గురించి చెప్తుంది, ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ గురించి చెప్తుంది, అండ్ అవుట్పుట్ ఆఫ్ ఏ ఫార్మ్, వీటన్నిటి గురించి మనకి డిస్కస్ చేస్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్ అవుతుంది. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ద ఎకనామిక్స్ విచ్ స్టడీ ద ఎకనామిక్ యూనిట్ యాజ్ ఏ హోల్. అర్థమైందా? ఒక సింగిల్ అగ్రిగేట్ చేసి టోటల్ ఏరియాకి సంబంధించి ఒక పర్టికులర్ ఏరియా టెరిటరీ, ఒక చిన్న ఏరియా కూడా కాదు. ఇక్కడ మన ఇండివిజువల్ పర్స్పెక్టివ్, ఇక్కడ హోల్ పర్స్పెక్టివ్. అర్థమైందా? హోల్లో మాట్లాడుతున్నాం అనమాట. హోల్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక కంట్రీ తీసుకోండి లేకపోతే ఒక టెరిటరీ అని అనుకోవచ్చు మనం. అర్థమైందా? ఓకే, ఆటోమేటిక్గా ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్కి ఇక్కడ ఏది రిఫ్లెక్ట్ అవుతుందంటే నేషనల్ ఇన్కమ్ అవుతుంది. అర్థమైందా? ఒక టెరిటరీ యొక్క ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేషనల్ ఇన్కమే కదా, జీడిపి. ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ కదా, ప్రైస్ చేంజెస్ గురించి మనం మాట్లాడతాం. ఓకేనా? ఆర్ ఈ యొక్క ప్రోడక్టే కాకుండా అన్ని ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్, అవి ఎలాగ డిమాండ్ సప్లై బట్టి అవి ఎలాగ స్టిమ్యులేట్ అవుతున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత అవుట్పుట్ ఆఫ్ ఏ ఫార్మ్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఫార్మ్ గురించే మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ టెరిటరీలో నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కంపెనీస్ ఉంటాయి కదా, మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి. వీటన్నిటి యొక్క ప్రొడక్షన్ కలిపి అది మనకి మ్యాక్రో ఎకనామిక్స్లో కవర్ అవుతుంది. అర్థమైందా? అంటే దాన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఇది నేను ఫర్దర్గా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. అవుట్పుట్ ఆఫ్ ఏ ఫార్మ్ బదులు ఇది ఇక్కడ ఏమైనా రాయొచ్చు అంటే జీడిపి అని రాయొచ్చు. జీడిపి ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అర్థమైందా? ఇది అర్థమైంది కదా. మైక్రో ఎకనామిక్స్ ఏంటంటే ఇండివిజువల్ ఎకనామిక్ యూనిట్స్ని స్టడీ చేస్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్ ఏంటంటే ఈ ఎకనామిక్ యూనిట్ని ఒక హోల్లో అనమాట, ఒక అగ్రిగేట్ చేసి లార్జ్ యూనిట్లో లార్జ్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేస్తుంది, స్టడీ చేస్తుంది. అది మనకి మ్యాక్రో ఎకనామిక్స్లో కవర్ అవుతుంది. అర్థమైంది కదా ఇది. తర్వాత మనకు వచ్చే టాపిక్ ఏంటంటే
బేసిక్ టాపిక్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, బట్ ఈజీగానే ఉంటాయి. ఈ రెండు కూడా ఇక్కడ కవర్ చేద్దాం మనం. అర్థమైంది కదా ఎకనామిక్స్ అంటే ఏంటి, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇంకా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి ఇక్కడ ఒకసారి రాస్తాను డెఫినేషన్. అది ద పెర్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ రియల్ జీడిపి, నామినల్ జీడిపి కాదు ఇక్కడ, రియల్ జీడిపి ఈజ్ కాల్డ్ ఎకనామిక్ గ్రోత్. ఈజీ అని రాస్తాం ఎకనామిక్ గ్రోత్. ఒకసారి చూడండి ఇక్కడ డెఫినేషన్ ఏం రాశాను, ద పెర్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద రియల్ జీడిపి ఈజ్ కాల్డ్ ఎకనామిక్ గ్రోత్. మరి ఇక్కడ ఇది టెక్నికల్ డెఫినేషన్. యాక్చువల్లీ ఎందుకు టెక్నికల్ డెఫినేషన్ అయిందంటే ఇక్కడ రియల్ జీడిపి అని వాడాను కాబట్టి. ఈ ఎకనామిక్ గ్రోత్ అంటే అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి ఏం అర్థం అవ్వాలి, రియల్ జీడిపి అర్థం అవ్వాలి. అర్థమైందా? రియల్ జీడిపి మాట్లాడే ముందు ఒకసారి ఎకనామిక్ గ్రోత్ని మనం క్లియర్ చేసేద్దాం. ఈ డెఫినేషన్ కాకుండా ఇంకొక డెఫినేషన్ ద్వారా మనం ఇది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అర్థమైందా? ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ goods and services in an area or a territory in an area over a long period of time, లేదా పర్టికులర్ పీరియడ్. అర్థమైందా? ఈజ్ కాల్డ్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి, ఎకనామిక్ గ్రోత్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరగడం అనమాట. ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ టైంలో. అర్థమైందా? ఒక పర్టికులర్ టైంలో, ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ ఏరియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరగడాన్ని మనం ఏమంటే ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? సో ఇది అర్థమైంది కదా. ఇది నార్మల్ డెఫినేషన్. ఇందాక నేను మాట్లాడింది ఏంటంటే టెక్నికల్ డెఫినేషన్ అవుతుంది, అది మనం లాస్ట్లో కవర్ చేద్దాం ఇందులోనే. అర్థమైంది కదా ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటో. ఈ ఎకనామిక్ గ్రోత్లోనే కొన్ని టర్మ్స్ మాట్లాడదాం మనం. సే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ. మనకి నార్మల్గా ఏమవుతుందంటే క్వాంటిటీ ఇంటూ ప్రైస్ ఏమవుతుందంటే మనకి ఆ ఎకనామిక్ గ్రోత్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? ఎకనామిక్ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ రియల్ జీడిపి. రియల్ జీడిపి అనేది వన్ ఆఫ్ ది ఇండికేటర్ ఎకనామిక్ గ్రోత్లో. అర్థమైందా? అండ్ ఇంటర్చేంజబుల్గా కూడా వాడతాం మనం, చాలా తక్కువగానే. నార్మల్ పార్లెన్స్లో ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అని అంటాం. ఎకనామిక్ గ్రోత్ యొక్క ఇండికేటర్ ఏంటంటే నార్మల్గా ఒక 3 to 4 ఉంటాయి మనకి. అందులో మెయిన్ ఏంటంటే రియల్ జీడిపి. ఓకేనా? రియల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఒక ఇండికేటర్, బట్ ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి ఇచ్చే వాల్యూ ఏంటంటే రియల్ జీడిపి అవుతుంది. సో ఇది నేను జీడిపి కింద కన్సిడర్ చేసుకుంటాను. ఒకసారి చూడండి, జీడిపి ఇస్ నథింగ్ బట్ ఇంటర్చేంజబుల్గా చెప్పాను కదా వాడడం. ఎకనామిక్ గ్రోత్ అనేది రియల్ జీడిపి ఎక్కడ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫినాన్షియల్ ఇయర్ 2022-23 అనుకోండి. ఈ 2022-23లో క్వాంటిటీ ఎన్ని గూడ్స్ మనం ప్రొడ్యూస్ చేసాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం. అది ఏదైనా కావచ్చు, పెన్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, బాక్సెస్ కావచ్చు, ఎనీథింగ్. ఇంటూ ఈచ్ వన్ ప్రైస్ 10 రూపీస్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఆ ఏరియాలో ఆ ఇయర్ జీడిపి 2000 రూపీస్ అవుతుంది. అర్థమైందా? నేను అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను, కాకపోతే lakh crores ఉంటుంది మనకి. అర్థమైందా? నేను ఏంటంటే షార్ట్కట్లో మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. 200 గూడ్స్ క్వాంటిటీ, 200 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం. ఈచ్ గూడ్ యొక్క రూపీస్ ఎంత? 10 రూపీస్. ఇది 2000. అర్థమైందా? నెక్స్ట్ ఏమవుతుందంటే 2023-24 ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఏమవుతుందంటే సేమ్ గూడ్స్ ఇంతకుముందు 2022-23లో 200 ప్రొడ్యూస్ చేస్తే నేను ఇక్కడ 210 అంటే ఒక 10 ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తున్నాను. అర్థమైందా? ఇంటూ ప్రైస్ కూడా పెరుగుతుంది ఇక్కడ. ఎంత? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ గూడ్ మీద 1 రూపీ పెరిగింది అంటే 10 రూపీస్ కాస్త 11 రూపీ అయింది అనుకోండి. ఎంత అవుతుంది? 2310. అంతే కదా? సరిపోయింది. 2310 రూపీస్ అయింది అప్పుడు జీడిపి. అర్థమైందా? నేను ఒకసారి ఇక్కడ రాస్తాను మళ్ళీ పైన ప్లేస్ సరిపోట్ల. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ ఏమన్నాను? ఎకనామిక్ గ్రోత్ అంటే పెర్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద రియల్ జీడిపి లేకపోతే
ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరగడం. ఇక్కడ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా, అందుకని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చేంజ్ వచ్చింది, గూడ్స్ యొక్క చేంజ్ ఎంత అని అడిగితే జాగ్రత్తగా చూడండి. అంతకుముందు ఎంత ఉంది, 200 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది, 210 అయింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 10% ఎకనామిక్ గ్రోత్ అయినట్టు. ఎకనామిక్ గ్రోత్ 10% పెరిగింది. చెప్పాను కదా, పెర్సిస్టెన్స్ ఇంక్రీజ్ ఇన్ ద రియల్ జీడిపి లేదా ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరగడం 200 నుంచి 210 పెరిగింది. ఎంత డిఫరెన్స్తో పెరిగింది, 10% ఎకనామిక్ గ్రోత్ అనేది పెరిగింది మనకి. దీన్నే మనం ఏమంటాం అంటే రియల్ జీడిపి అంటాం. అర్థమైందా, ఇంటర్చేంజబుల్గా వాడతాం. రియల్ జీడిపి అంటే ఏంటంటే నార్మల్గా ద జీడిపి విచ్ వాస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. ఇక్కడ ప్రైస్తో మనకి సంబంధం లేదు. చూశారు కదా, ఇక్కడ 10 అయింది, ఇక్కడ 11 అయింది. 10 రూపీస్, ఇక్కడ 11 రూపీస్ అయింది మనకి. ఇక్కడ ప్రైస్ నేను పట్టించుకోవట్లా. 200 కాస్త 210 అయిందని చెప్పేసి 10 రూపీస్ 10% అనేది ఎకనామిక్ గ్రోత్ అనేది ఉందని చెప్పాను. దాన్నే మనం రియల్ జీడిపి అంటామని చెప్పాను. అర్థమైంది కదా. నార్మల్గా నామినల్ జీడిపి, మనకి యాక్చువల్లీ జీడిపిలో 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనం రియల్ జీడిపి అని మాట్లాడాం. నామినల్ జీడిపి అనేది ఒకటి ఉంటుంది. నామినల్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి చూద్దాం. నామినల్ జీడిపి, ద జీడిపి విచ్ వాస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ ద కరెంట్ ప్రైసెస్. అర్థమైందా, అది కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ డేటా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేద్దాం. 2310 2000 ఇది ఒకసారి రాస్తాను నేను. నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, మీకు తెలిసే ఉంటుంది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో. ఫైనల్ వాల్యూ 2310 మైనస్ ఇనీషియల్ వాల్యూ 2000 బై 2000 ఇంటూ 100. పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఫైనల్గా ఎంత, 310 by 20. దట్ ఇంప్లైస్ 15.5%. చూసారా, 15.5% అనేది జీడిపి పెరిగింది ఇక్కడ. జీడిపి అదేం జీడిపి, నామినల్ రియల్, నామినల్ జీడిపి. అర్థమైంది కదా. అంటే ఇక్కడ నేను ప్రైస్ కూడా కన్సిడర్ చేశాను. చూసారా, ప్రైస్తో కన్సిడర్ చేయడం వల్ల 2000 కాస్త 2310 రూపీస్ అయింది. అంటే 11 రూపీస్ కదా ప్రైస్ ఇంక్రీజ్ అనేది, 1 రూపీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్రైస్ కూడా కన్సిడర్ చేశాను కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది నామినల్ జీడిపి అవుతుంది. ఇప్పుడు మనకి చెప్పండి, నార్మల్గా ఈ రెండింటి బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మన ఇండియా యొక్క జీడిపి, మన ఇండియా యొక్క సిచ్యువేషన్ అనేది రియలిస్టిక్గా మనకి రిఫ్లెక్ట్ చేసేది ఏంటంటే రియల్ జీడిపి అవుతుంది. ఎందుకంటే ఇది ప్రైస్తో సంబంధం ఉండదు. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఒక బేస్ ఇయర్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నామినల్ జీడిపి మటుకు ఏమవుతుందంటే ఆ ఇయర్తోనే ఉంటుంది మనకి. అర్థమైందా. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ 10 రూపీస్ అన్నాను గూడ్స్ అని, ఇక్కడ 11 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇయర్తో 11 రూపీస్తోనే నేను ఈ వాల్యూని రప్పించాను, ఈ 10 రూపీస్తో వాల్యూని రప్పించాను. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ద్వారా నేను కట్టిందని నామినల్ జీడిపి అంటాను. అంటే ప్రైస్ చేంజ్ కూడా కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రైస్ చేంజ్ కన్సిడరేషన్ అనేది ఉండదు రియల్ జీడిపి అనేది. రియల్ జీడిపి అనేది యాక్చువల్ గ్రోత్ని చూపిస్తుంది, యాక్చువల్ ఎకనామిక్ గ్రోత్ అనేది చూపిస్తుంది. ప్రొడక్షన్ ఎంత పెరిగిందనేది చూపిస్తుంది. అది గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ప్రైస్తో సంబంధం ఉండదు. అర్థమైంది కదా. ఇది ఎకనామిక్ గ్రోత్ అంటే. సో ఇప్పుడు ప్రొడక్షన్ గురించే మాట్లాడుతుంది కదా. మరి ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ అన్నాను, లేదా పెర్సిస్టెన్స్ ఇంక్రీజ్ ఇన్ ద రియల్ జీడిపి అన్నాను. ఒకసారి చూడండి, ఎకనామిక్ గ్రోత్కి కొన్ని టర్మ్స్ మనం దీని గురించి కొంచెం స్టడీ చేద్దాం. మరి ఇది ఓన్లీ ప్రొడక్షన్ గురించే మాట్లాడుతుంది, ప్రైస్ గురించి మాట్లాడట్లా, సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడట్లా. అర్థమైందా, ఓన్లీ ప్రొడక్షన్ గురించే మాట్లాడుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, యూని డైమెన్షనల్ అవుతుంది. యూని డైమెన్షనల్, యూని అంటే సింగిల్ అని తెలుసు కదా, డైమెన్షన్ అంటే నార్మల్గా పారామీటర్ అనమాట, మనం మెజర్ చేసేది. అర్థమైందా. యూని డైమెన్షనల్ అనేది ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా ఎప్పుడు కూడా మనకి ప్రొడక్షన్ బేస్ చేసుకునే ఉంటుంది. అందుకే ఇది యూని డైమెన్షనల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ కాన్సెప్ట్. క్వాంటిటీ గురించే కదా మాట్లాడుతుంది. ఎంత పెరుగుతుంది ప్రొడక్షన్ అనేది, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడక్షన్ ఎంత పెరుగుతున్నాయి, అందుకే కదా ఇది క్వాంటిటేటివ్ ప్రాసెస్ అవుతుంది. ఇది క్వాంటిటేటివ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నమాట. ఎకనామిక్ గ్రోత్ అనేది క్వాంటిటేటివ్కి సంబంధించింది. అర్థమైందా. దీని తర్వాత మనకు వచ్చే టాపిక్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ నేను రాస్తాను ఇక్కడ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏంటనేది. అర్థమైందా. నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు, ఇక్కడ రాస్తాను డెఫినేషన్, ఇట్ రిఫర్స్ టు progressive changes in the socio-economic conditions
with respect to production in an area. చిన్న డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ను కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఎకనామిక్ గ్రోత్ను కూడా మనం కన్సిడర్ చేసుకుని, కాకపోతే ఏంటంటే ఆ సొసైటీలో మెంబర్స్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏంటి పరిస్థితి అర్థమైందా. ఇంతకుముందు మనం ఓన్లీ ప్రొడక్షన్ గురించి మాట్లాడాం. ఇక్కడ ప్రొడక్షన్తో పాటు ఏంటంటే ఆ సొసైటీలో ఉన్నటువంటి సిటిజన్స్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్లో చాలా పారామీటర్స్ ఉంటాయి మనకి. అంటే ఎలా అంటే పావర్టీ ఉంటుంది, వెల్ బీయింగ్ ఉంటుంది, అర్థమైందా, హెల్త్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, లిటరసీ రేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఓన్లీ ఒక ప్రొడక్షన్ పెరిగితేనే మన ఇండియా కానీ ఏ కంట్రీ అయినా డెవలప్ అయిపోతుంది అనుకోకర్లా. ఎంతవరకు చేరుతుంది అది అందరికీ, అంతే కదా, ఎంతవరకు చేరుతుంది. సోషల్ వెల్ఫేర్ ఎలా ఉంది సిటిజన్స్ది, అది హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా ఏ పారామీటర్స్ అయినా కావచ్చు. చాలా డైమెన్షనల్, ఎక్కువ మల్టీ డైమెన్షనల్ అనమాట యాక్చువల్లీ. ఇది ఏంటది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అర్థమైంది కదా. ఇట్ రిఫర్స్ టు ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ విత్ రెస్పెక్ట్ టు అన్ ఏరియా. అంటే ఏంటి, ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా సోషియో ఎకనామిక్ చేంజెస్ అనేది. ఒకప్పుడు కంట్రీ అనేది పూర్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ 50% అనేది మిడిల్ క్లాస్లో కవర్ అయి ఉండొచ్చు. ఒకసారి వెల్త్ అనేది 90% పీపుల్ చేతిలో ఉండకపోవచ్చు, ఒక 10% ఆఫ్ ది పీపుల్ చేతిలోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉండొచ్చు వెల్త్ అనేది. కానీ విత్ రెస్పెక్ట్ టు టైం, ప్యాసేజ్ ఆఫ్ టైం ఏమవుతుంది, మనకి ఆ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు, అంతే కదా. అంటే ఎప్పుడు స్టేబుల్గా ఉండదు మనకి ఇది. అందుకే నేనే చెప్పాను, ఇట్ రిఫర్స్ టు ప్రోగ్రెసివ్ చేంజెస్ అనమాట. మెల్లగా చేంజ్ అవుతాయి అనమాట. ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్. ఓకే, సోషియో ఎకనామిక్ కండిషన్స్, సొసైటీలో సిటిజన్స్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే సోషల్ వెల్ఫేర్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్షన్ ఇన్ అన్ ఏరియా. ప్రొడక్షన్ అంటే మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ వచ్చేస్తుంది మనకి, అంతే కదా. అప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఏంటి, సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంది కదా. సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంది. సోషల్ వెల్ఫేర్లో మనకి చాలా రకాలు వస్తాయి. ఎడ్యుకేషన్, హెల్త్, పావర్టీ, ఎక్సెట్రా. ఇప్పుడు ఈ 3 కండిషన్స్, ఈ 3 పారామీటర్సే కాదు, మోర్ దెన్ దీస్ 3 పారామీటర్స్ ఇంకా ఉండొచ్చు, ఇంకా చాలా ఉంటాయి. అందుకే ఎక్సెట్రా ఎక్సెట్రా అని రాశాను. ఇవన్నిటిని కన్సిడర్ చేస్తుంది. దేంతో పాటు, ఎకనామిక్ గ్రోత్తో పాటు, ఎకనామిక్ గ్రోత్తో పాటు ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది. కాబట్టి ఇదేమవుతుంది, మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ అవుతుంది. మల్టీ డైమెన్షనల్ ఇన్ నేచర్. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మల్టీ డైమెన్షనల్ ఇన్ నేచర్ అవుతుంది మనకి, అర్థమైందా. నెక్స్ట్ ఇది ఏం చెప్తుంది జాగ్రత్తగా చూడండి. అక్కడ మనం ఏం మాట్లాడడం, ప్రొడక్షన్ గురించే మాట్లాడుతున్నాం. ఎకనామిక్ గ్రోత్ అంటే ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ అంటున్నాం. కానీ ఇక్కడ ప్రొడక్షన్తో పాటుగా ఏం జరుగుతుంది, ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు, వెల్ బీయింగ్ ఆఫ్ సొసైటీ. దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ వెల్ఫేర్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. సోషల్ వెల్ఫేర్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతుంది, అంతే కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది క్వాలిటేటివ్ కాన్సెప్ట్ అవుతుంది మనకి, అర్థమైందా. క్వాలిటేటివ్ కాన్సెప్ట్ అవుతుంది, క్వాలిటేటివ్ ఇన్ నేచర్. లేదా నార్మల్గా ఎకనామిక్ గ్రోత్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు విత్ న్యూమరికల్స్తో. ఇంత ప్రొడక్షన్ పెరిగింది, 10% రేజ్ అయింది, లేకపోతే 20% రేజ్ అయిందని మనం చెప్పచ్చు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎవరైనా చెప్పగలరా, చెప్పలేం కదా. అవి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, లేకపోతే ఎన్వైర్న్మెంట్ మీద బేస్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే త్రూ రిపోర్ట్స్ ద్వారా మనకి లిటరసీ రిపోర్ట్ కానీ, లేకపోతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఇవన్నీ కూడా దీనికి పారామీటర్స్ అవుతాయి ఆటోమేటిక్. అర్థమైందా. ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఎకనామిక్ డెవలప్మెంట్ అది ఈజీయే, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఇంతకుముందు మనం మాట్లాడడం చూసాం ఎకనామిక్ గ్రోత్కి, ఈ రెండింటికి ఇంటర్లింక్ ఏంటో ఒకసారి చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది పూర్తిగా. ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ రెండింటికి లింక్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చెప్పండి, ఎకనామిక్ డెవలప్మెంట్ లేకుండా మనం ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయగలమా? నార్మల్గా చేయొచ్చు, ఆటోమేటిక్గా చేయొచ్చు. ఒక కంట్రీ యొక్క జీడిపి హైయెస్ట్ జీడిపి అయి ఉండొచ్చు మొత్తం టోటల్ వరల్డ్లో, కానీ అందులో డిఫరెన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, పావర్టీ రేట్ ఎక్కువ ఉండొచ్చు, ఇల్లిటరసీ ఎక్కువ ఉండొచ్చు, అంతే కదా. ఇల్లిటరసీ కానీ పావర్టీ కానీ ఇవన్నీ ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించి. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఏం కనబడుతుంది,
ఎకనామిక్ గ్రోత్ అనేది కనబడుతుంది. అంటే ప్రొడక్షన్ పెరిగిపోతుంది, ప్రొడక్షన్ ఎక్కువగానే ఉంది, అంటే జీడిపి రియల్ జీడిపి పెరుగుతుంది, కానీ ఇన్ఈక్వాలిటీస్ అలాగే ఉన్నాయి, లిటరసీ రేట్ కూడా అలాగే ఉంది. మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా మనకి ప్రోగ్రెస్ లేదు కొన్నిసార్లు, అంతే కదా. లేనప్పుడు అంటే అర్థం ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ లేకపోయినా ఎకనామిక్ గ్రోత్ అనేది అచీవ్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఇట్ ఈస్ ఇండిపెండెంట్, అంతే కదా. ఎకనామిక్ డెవలప్మెంట్ లేకపోయినా ఎకనామిక్ గ్రోత్ అనేది అచీవ్ చేయొచ్చు, అర్థమైందా. మరి ఎకనామిక్ డెవలప్మెంట్ పరిస్థితి వస్తే రేర్లీ, చాలా తక్కువగా, అంతే కదా. ఎకనామిక్ గ్రోత్ లేకపోయినప్పటికీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కొన్ని చోట్ల, కొన్నిసార్లు ఎక్సెప్షనల్ కేసెస్ అనమాట, కొన్నిసార్లు ఉంటుంది. ఎందుకంటే అవి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే చెప్పాను కదా, సోషియో ఎకనామిక్ కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అది మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, అర్థమైందా. మనకి ప్రొడక్షన్ సరిపోతుంది, ఇంతవరకు చాలు, మనకి వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ అవసరం లేదనుకుంటే అక్కడ గ్రోత్ అవుతుంది, అక్కడతో స్టాగ్నేట్ అవుతుంది. స్టాగ్నేట్ అయినప్పటికీ కూడా ఇక్కడ పీపుల్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది రేర్లీ కండిషన్స్లో అనేది మనకి జరుగుతుంది, అర్థమైంది కదా. ఇదనమాట. అంటే కొన్నిసార్లు రేర్గా మనకి ఏమవుతుందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. నార్మల్గా ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ లేకపోయినప్పటికీ కూడా. అంటే ఏం కాదు, ఒక ప్రొడక్షన్ అనేది ఒక స్టేజ్లో మనకి ఇక్కడతో సరిపోతుంది మనకు అన్నప్పుడు ఇక్కడ స్టాగ్నెంట్ ఆపేయచ్చు అనమాట ఈ ప్రొడక్షన్ అనేది మనకి ఇక్కడ, అర్థమైందా. అంటే ఒక మాట ఉంటుంది, కార్ల్ మార్క్స్ చెప్పారనమాట, ప్రొడక్షన్ షుడ్ కంటిన్యూ యాజ్ పర్ నీడ్, నాట్ యాజ్ పర్ నీడ్, అర్థమైందా. ప్రొడక్షన్ అనేది ఎప్పుడు కూడా మనకి మన అవసరాన్ని బట్టి ఉండాలి తప్ప మన అత్యాస బట్టి ఉండకూడదు అని, అంతే కదా. అప్పుడు అక్కడ ప్రొడక్షన్ అనేది స్టాగ్నెంట్ అవుతుంది. 100 పర్సన్స్ ఉన్నారంటే 100 టూల్సే రెడీ అవుతాయి అక్కడ మనకి. సో 100 పర్సన్స్ 100 టూల్స్ ఇక్కడతో అయిపోతుంది. ఇక్కడ 200 టూల్స్ 300 టూల్స్ అనేవి గ్రీడ్ బట్టి, అంటే మన అత్యాసని బట్టి మనకి ఇక్కడ ప్రొడక్షన్ జరగట్లా. సో గ్రోత్ అనేది ఆగింది అక్కడతో. డెవలప్మెంట్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ సైకలాజికల్గా హ్యాపీగానే ఉంటే మొత్తం అంతా ఎన్వైర్న్మెంట్ కూడా హ్యాపీగానే ఉంటుంది. అది కూడా చాలా తక్కువ టైంలో, ఎందుకంటే కమ్యూనిస్ట్ అప్రోచ్ లేకపోతే కమ్యూనిజం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా మనకి కంట్రీస్ అనేవి క్యాపిటలిస్టిక్స్ సొసైటీసే ఫాలో అవుతున్నాయి. అంటే ఏంటంటే మార్కెట్ మెకానిజం, డిమాండ్ అండ్ సప్లై బట్టే ఉంటుంది మనకంతా కూడా. సో తక్కువగా, రేర్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అచీవ్ అవుతుంది వితౌట్ ఎకనామిక్ గ్రోత్. కానీ ఎకనామిక్ గ్రోత్ ఉంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలన్న రూల్ అయితే ఏం లేదు. ఇది ఇండిపెండెంట్ ఇన్ నేచర్, అర్థమైందా. ఈ రెండింటి కాన్సెప్ట్స్ ఇవి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, ఎకనామిక్ గ్రోత్కి 2 డెఫినేషన్స్ చెప్పాను. ఒకటి జనరల్ డెఫినేషన్, ఇంకోటి టెక్నికల్ డెఫినేషన్ చెప్పాను. టెక్నికల్ డెఫినేషన్ ఏం చెప్పానంటే ఇట్ రిఫర్స్ టు పెర్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద రియల్ జీడిపి అని చెప్పాను. రియల్ జీడిపి అంటే ఏంటో చూద్దాం. అసలు రియల్ జీడిపి, నామినల్ జీడిపి ఇంతకుముందు నార్మల్గా మాట్లాడాం మనం, అంతే కదా. రియల్ జీడిపి అంటే ఏంటి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్, యాక్చువల్ ప్రొడక్షన్ సిచ్యువేషన్ చూపిస్తుంది, కంట్రీ యొక్క ఎకనామిక్ సైజ్ అనేది చూపిస్తుంది, యాక్చువల్ సైజ్. నామినల్ అంటే ఏంటంటే కరెంట్ ప్రైజెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. రియల్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు అసలు జీడిపి అంటే ఏంటో తెలియాలి, అంతే కదా. ఫస్ట్ జీడిపి అంటే చూద్దాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అసలు ఇది ఏంటో చూద్దాం. జీడిపి ఇట్ రిఫర్స్ టు production of all final goods and services over a period of time, that is financial year. FY అని రాస్తాను, financial year goods and services over a period of time, that is financial year, in a particular territory. మెయిన్లీ ఏంటంటే దట్ ఈస్ డొమెస్టిక్ టెరిటరీ, ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ. ఈ డొమెస్టిక్ టెరిటరీ అనే వర్డ్ వాడాం కాబట్టి దీని మీనింగ్ కూడా మనకు తెలియాలి. ఎందుకు ఇక్కడ డొమెస్టిక్ టెరిటరీ అని వాడామంటే ఇక్కడ డొమెస్టిక్ అని వాడాం కాబట్టి, అర్థమైందా. ఇట్ రిఫర్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్. ఫైనల్ గూడ్స్ అంటే ఏంటంటే ఫైనల్గా మన యూసేజ్కి తగ్గట్టుగా తయారవడం అనమాట. మనకి ఇంటర్మీడియట్ గూడ్స్ కూడా ఉంటాయి, అర్థమైందా. ఇక్కడ ఫైనల్ గూడ్స్ అనమాట. ఫైనల్ మన చేతికి వచ్చి మనం యూజ్ కన్జ్యూమ్ చేసుకోగలగాలన్నమాట. వాటిని మనం ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. దానికి మళ్ళీ మనం ఎడిషనల్గా ఏం మేకప్ చేయక్కర్లేదు దాని మీద, వాటిని ఇంకో కొత్తగా తయారు చేయడం కానీ ఏం అక్కర్లా. మన చేతికి వచ్చిందంటే అదే ఫైనల్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్, ఫైనల్ గుడ్, అర్థమైందా. ఇందులో ఇంక్ అనేది ఇంటర్మీడియట్,
ఇంటర్మీడియటరీ గుడ్. ఈ ఇంటర్మీడియటరీ గుడ్ని ఉపయోగించి ఈ మార్కర్లో మనం ఇంక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ మార్కర్ ప్యూర్గా ఫైనల్ గుడ్ అవుతుంది, అంతే కదా. సో అందుకని ఇక్కడ ఫైనల్ అని వర్డ్ వాడాను. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, దట్ ఈస్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనకి అర్థమైందా, ఇన్ ఏ పర్టికులర్ టెరిటరీ, ఒక పర్టికులర్ టెరిటరీలో. ఇక్కడ పర్టికులర్ టెరిటరీ అనే వర్డ్ అనేది ఎంత రిలవెంటో అంతకంటే రిలవెంట్ ఏంటంటే డొమెస్టిక్ టెరిటరీ అనేది రిలవెంట్ వర్డ్, అర్థమైందా. ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ, అర్థమైందా. ఒక డొమెస్టిక్ టెరిటరీలో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతాయో, అండ్ పర్టికులర్లీ మానిటరీ వాల్యూ, దట్ ఈస్ మనీ వాల్యూ. ఒకసారి నేను ఇక్కడ రాస్తాను. ఇట్ రిఫర్స్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దట్ ఈస్ మనీ వాల్యూ అని రాయండి ఇక్కడ, మనీ వాల్యూ. లేదా ఇట్ ఈస్ అ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్ ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ. ఇక్కడ కంపల్సరీ వర్డ్ చాలా ఇంపార్టెంట్, మానిటరీ వాల్యూ ఆర్ మనీ వాల్యూ. ఎందుకంటే జీడిపి అనేది మన అమౌంట్ ద్వారానే మనం చెప్తాం, ప్రొడక్షన్ అనేది మన ఎకనామిక్ గ్రోత్ అనేది చెప్పాను కదా. ఎకనామిక్ గ్రోత్, రియల్ జీడిపి, ఇవన్నీ కూడా మనం ఈ రెండు కూడా మనం ఇంటర్చేంజబుల్గా వాడతాం. కొన్ని బుక్స్లో అది యూజ్ చేస్తారు, ఇది కూడా యూజ్ చేస్తారు. ఎక్కువ రిలవెంట్ వర్డ్ ఏంటంటే టెక్నికల్ టర్మ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకి ఒక ఇయర్లో, ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక పర్టికులర్ డొమెస్టిక్ టెరిటరీలో మనకి ఎన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయో వాటి యొక్క మనీ వాల్యూ మనం జీడిపి అని చెప్పేసి అంటాం. అదే సింపుల్గా జీడిపి అంటే. ఇందులో మనకి కొత్తగా తగిలిన టర్మ్ ఏంటంటే డొమెస్టిక్ టెరిటరీ. దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి ఇక్కడ రాస్తాను నేను. అసలు టెరిటరీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి మనకి. నేను ఇక్కడ రాస్తాను ఒకసారి. డొమెస్టిక్ టెరిటరీ, TRRI TOR టెరిటరీ. డొమెస్టిక్ టెరిటరీ ఏంటంటే ఫస్ట్ మనకి తీసుకుంటే ఎలాగో పొలిటికల్ బౌండరీ ఇంక్లూడింగ్ టెరిటోరియల్ వాటర్స్, RRI TORAL, టెరిటోరియల్ వాటర్స్ అప్ టు 12 nautical miles. ఇది జాగ్రత్తగా వినండి. అప్ టు 12 nautical miles ఫ్రమ్ ద కోస్టల్ లైన్. పొలిటికల్ బౌండరీ ఇంక్లూడింగ్ టెరిటోరియల్ వాటర్స్ అప్ టు 12 nautical miles ఫ్రమ్ ద కోస్టల్ లైన్. ఒకసారి ఇలా చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టెరిటరీలో ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, అప్ టు 12 nautical miles ఫ్రమ్ ద కోస్టల్ లైన్. అర్థమైందా. ఇవంతా కూడా ఈ ఏరియాలో జరుగుతున్న ఏదైనా సరే మనకి ఇవన్నీ కూడా మనకి టెరిటరీలోకి వస్తుంది, డొమెస్టిక్ టెరిటరీలోకి వస్తుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా. అర్థమైందా. ఇంకా ఉంది ప్లస్ ఎంబసీ, కాన్సులేట్స్ located in abroad. ఇది కూడా చెప్తాను చూడండి. మనకి ఎంబసీస్, కాన్సులేట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మనకి కంట్రీ టు కంట్రీ అనేది ట్రేడ్ అనేది స్మూత్గా జరగడానికి కోఆపరేట్ చేసే ఆఫీసెస్ అనమాట ఇవన్నీ కూడా. మనకి ఎంబసీస్, కాన్సులేట్స్ లొకేటెడ్ ఇన్ అబ్రాడ్. మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది, ఇండియన్ కాన్సులేట్స్ ఉంటుంది, అది యూరోప్లో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, అంతే కదా, చైనాలో కూడా ఉంటుంది మనకి. ఇలా అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి ఎంబసీస్, కాన్సులేట్స్ని తీసుకోవడం, ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట అవన్నీ కూడా మన జీడిపిలోకి. మరి ఏమి తీసేయాలి, ఎక్స్క్లూడ్ ఏం చేయాలి? దీనికి ఆపోజిట్ సింపుల్గా మన ఇండియాలో ఉన్నటువంటి ఫారెన్ ఎంబసీస్, కాన్సులేట్స్ ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకుని అవుట్ సైడ్ టెరిటరీలో అంటే ఫారెన్లో ఉన్నటువంటి మన ఎంబసీ, మన కాన్సులేట్స్ మనం కలుపుకోవాలి. అర్థమైందా? అదనమాట. నెక్స్ట్ ఇక్కడ రాస్తాను. ఇది అర్థమైంది కదా. ఒకసారి ఇక్కడ చెప్తున్నాను. ఇది ఇంకేం ఇంక్లూడ్ చేసుకుంటాం అంటే మనం మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లొకేటెడ్ ఇన్ అబ్రాడ్. పర్టికులర్లీ దట్ ఈస్ ఓవర్సీస్ టెరిటరీ. మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లొకేటెడ్ ఇన్ అబ్రాడ్. మన మిలిటరీ అబ్రాడ్లో ఉంటుంది కొన్నిసార్లు అంటే యాక్చువల్లీ ఏంటంటే మెయిన్లీ ఓవర్సీస్ టెరిటరీ అయినప్పుడు. ఓవర్సీస్ టెరిటరీ అంటే ఏంటంటే ద టెరిటరీ విచ్ వాజ్ పొలిటికల్లీ
రూల్డ్ బై ఏ పర్టికులర్ కంట్రీ బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఫార్ అవే ఫ్రమ్ ఇట్. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇక్కడ ఉందనుకోండి, దీనికి ఓవర్సీస్ టెరిటరీ ఎక్కడో నార్మల్గా అట్లాంటిక్ ఓషన్లో ఒక ఐలాండ్ కింద ఉండొచ్చు. వీటి యొక్క రూలింగ్ కూడా మన ఇండియానే చూస్తుంది నార్మల్గా. వీటినే మనం ఓవర్సీస్ టెరిటరీ అంటాం. మన పొలిటికల్ కంట్రోల్ అనేది మన ఇండియాది దాని మీద ఉంది. కాకపోతే ఏంటి, మన ఇండియాకి ఫార్ అవే ఫ్రమ్ ఇట్, చాలా దూరంగా ఉంది కదా ఈ టెరిటరీ అనేది. సో దీన్ని కూడా మనం డొమెస్టిక్ టెరిటరీలోకి ఇంక్లూడ్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మన మిలిటరీని కూడా ఇక్కడ మనం ఏంటంటే సెక్యూరిటీ కింద ఉంచుకుంటాం. అందుకే చెప్పాను మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లొకేటెడ్ ఇన్ అబ్రాడే కదా, అవుట్ సైడ్ ఇండియా కాబట్టి దట్ ఈస్ ఓవర్సీస్ టెరిటరీ. సింపుల్గా చెప్పాలంటే ఓవర్సీస్ టెరిటరీ అంటే మీనింగ్ అది. ఇంకేం కలుపుతాం మనం, ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్ operating between two or more countries, owned by our residents. మన కంట్రీ యొక్క రెసిడెంట్స్ ద్వారా ఆపరేట్ చేయబడుతున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ షిప్స్ కానీ 2 or more కంట్రీస్ మధ్యన. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ ఉంది, బి అనే కంట్రీ ఉంది, మన ఇండియా ఐ ఇక్కడ ఉందనుకోండి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఏ నుంచి బి ఆపరేట్ అవ్వడం, ఎయిర్ క్రాఫ్ట్స్ బి నుంచి ఏ ఆపరేట్ అవ్వడం, లేదా బి నుంచి సి ఆపరేట్ అవ్వడం, ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి కూడా ఎవరు ఓనర్ అయి ఉండాలి, మామూలుగా మనకి మన రెసిడెన్స్ అయి ఉండాలి, మన కంట్రీ యొక్క రెసిడెన్స్ అయి ఉండాలి. వీళ్ళని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, మన డొమెస్టిక్ టెరిటరీలోకి మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకేముందంటే ఫైనల్గా ఆయిల్ అండ్ న్యాచురల్ రిగ్స్ ఇన్ ఇంటర్నేషనల్ టెరిటరీ అంటే ఓషన్స్లో ఉండడం అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ షిప్స్ కానీ ఒక 2 or more కంట్రీస్ మధ్య ఆపరేట్ అవ్వడాన్ని మనం మన టెరిటరీలోకి ఇంక్లూడ్ చేసుకుంటామని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఆయిల్ అండ్ న్యాచురల్ రిగ్స్ లొకేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ టెరిటరీ ఓన్డ్ బై అవర్ నేషనల్స్. అర్థమైందా? ఓన్డ్ బై అవర్ నేషనల్స్. అర్థమైంది కదా? సో ఇదంతా టోటల్ కలుపుకుని ఇదంతా కలుపుకుని కూడా మనకి ఇంతకుముందు పొలిటికల్ బౌండరీ అప్ టు 12 nautical miles ఆఫ్ ది టెరిటోరియల్ వాటర్స్ ఫ్రమ్ ద కోస్టల్ లైన్, ఇవన్నీ కూడా కలుపుకుని మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటన్నిటినీ కూడా కలిపి మనం ఏమంటాం అంటే డొమెస్టిక్ టెరిటరీలో కన్సిడర్ చేసుకుంటాం. అండ్ పర్టికులర్లీ జీడిపిలో కలుపుతాం మనం. అర్థమైంది కదా? ఇదే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి ఈరోజు ఈ టాపిక్ అనమాట. అర్థమైంది కదా? ఇది మనకి బేసిక్ టాపిక్. ఈరోజు మన టాపిక్లో ఏంటంటే పర్టికులర్గా ఎకనామిక్స్ అంటే ఏంటి, నార్మల్గా ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఈ రెండింటి యొక్క కొన్ని ఫీచర్స్ మాట్లాడడం, అంటే యూనిడైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్, లేకపోతే ఏది దేనికి ఇంటర్లింక్డ్, లేకపోతే క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్, ఏది క్వాంటిటేటివ్ ఏది క్వాలిటేటివ్ అని మాట్లాడడం. ఎకనామిక్ గ్రోత్ అనేది మాట్లాడినప్పుడు మనకి టెక్నికల్ డెఫినేషన్లో రియల్ జీడిపి అని వచ్చిందని చెప్పాను. రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి మాట్లాడడం. అసలు జీడిపి అంటే ఏంటో మాట్లాడడం. జీడిపిలో మనకి డొమెస్టిక్ టెరిటరీ అంటే ఏంటో తెలియాలని మాట్లాడడం. డొమెస్టిక్ టెరిటరీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది ఈరోజు మనకి ఎకానమీ క్లాస్ మనకి. అర్థమైంది కదా? ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మాకు లాస్ట్ టైం పాలిటిక్ అనే ఐ థింక్ 1800-1900 వ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది మాకు అది నిజంగానే. మీరు ఇచ్చిన సపోర్ట్ ఇదంతా కూడా, ఎందుకంటే లార్జ్ డిఫరెన్స్ అనమాట. అంతకుముందు వీడియోకి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి చాలామంది మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు, కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ దాంతోపాటుగా మీ సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.